హీరో సార్ ఎలివేట్ అయితే ఇది ఇంకొకటి ఏంటంటే, సమస్య. ఒకప్పుడు 100 రోజులు ఆడితే ఆ సినిమా సక్సెస్ అన్నది ఒక రేటింగ్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు వితిన్ 1-3 డేస్ అంటే ఓవరాల్‌గా చూసుకుని ఒక 1 వీక్ అనుకుందాం. 1 వీక్‌లోనే ఆ సినిమా సక్సెస్ రేట్‌ని తల్లకిందులు ఇచ్చేస్తున్నారు. చేస్తున్నారు. సో, దీన్ని ఎవరు చేస్తున్నారంటారు? అంటే అంతే. సినిమా బృందం అంటారా? లేక ఇప్పుడు మీరన్నట్టు మీడియా అంటారా? అది మైక్ మీడియా అంటారా? లేకపోతే ఇప్పుడు పబ్లిక్ ఏమవుతుందంటే అంటారా? అండి, ఇప్పుడు మీరొక సినిమా మీద ఒక 100,00,00,000 ఖర్చు పెట్టారు. హ్మ్. 100,00,00,000 కోసం 100 రోజులు ఆగట్లేదు మీరు. 10 రోజుల్లో వచ్చేయాలి. 10 రోజులు వచ్చేస్తే వాళ్ళు హ్యాపీ కదా! హ్మ్. ఈ 100 రోజులు ఆగడం వల్ల ఏమవుద్దంటే, ఈలోపు ఏమైనా ఇంకో సినిమా వచ్చి, ఈ సినిమా దెబ్బతీస్తే 100,00,00,000 తగ్గిపోతాయేమో! ఓకే. లేదు మౌత్ పబ్లిసిటీ వల్ల ఈ ఈ నెగెటివ్ ప్రచారం జరిగి మధ్యలో ఆగిపోతుందేమో. సక్సెస్ 100 డేస్ వరకు వెళ్ళదేమో. హ్మ్. మళ్ళీ మన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ఒక రకమైన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి, హ్మ్. అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఒక వారం 10 రోజుల్లోనే ఈ డబ్బులన్నీ వచ్చేయాలి. అలాంటి కల్చర్‌ని తీసుకొచ్చారు సినిమా ఇండస్ట్రీ. సో, మనం మోసపోతున్నాం. ఎల్లుండి చూద్దాం సినిమా. ఈరోజు కష్టం లేదుగా? చూడాలనేముంది? అవును. నెక్స్ట్ మంత్ చూద్దాం సినిమా. ఈరోజు అర్జెంట్ ఏముంది? అలా ప్రతి ప్రేక్షకుడు అనుకుంటే ఈ మొత్తం ఈ ఈ వైషమ్యాలన్నీ పక్కకు పోతాయి. ఓకే. ఇంకా సినిమాలో హీరో ఎలివేట్ అయింది కూడా మనం పక్కకు పోతుంది. హ్మ్. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. మొన్న తమిళనాడులో సినిమా యాక్టర్ హీరో విజయ్ సీఎం అయ్యారు. ఆయన హీరోగా ఎలివేట్ అయితే ఆయన సినిమా సీఎం అయిపోయాడు. హ్మ్. హ్మ్? మిగతా రాజకీయ నాయకులంతా పక్కకు పోయారు. ఓకే. అలాగే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే ఈ సినిమా అభిమానం వీళ్ళని ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే మంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని ఇలా చేస్తుంది చేసే మన విధంగా. సొసైటీ. అంటే ఒక రాష్ట్రాన్ని సొసైటీ పరిపాలించే స్థాయికి నాయకుని స్థాయికి తయారు తీసుకెళ్తుంది. చేస్తుంది. ఇది మంచి పరిణామా కాదని ఆలోచిస్తే ఇది సమాజానికి మంచి పరిణామం కాదండి. మీకు ఫ్రాన్స్‌లో ఒక యాక్టర్, కమెడియన్ చాలా ఫేమస్ కమెడియన్ ఎలక్షన్‌లో పోటీ చేసి అతను డిపాజిట్లు రాలా. అమెరికాలో రేగన్ గారు 2 సార్లు గెలిచారు. ఆయన యాక్టరే. యాక్టర్‌గా గెలిచినా సరే ఆ తర్వాత యాస్ ఎ రూలర్‌గా ఆహ్, మంచి ప్రెసిడెంట్‌గా ఆయన మంచి పేరు వచ్చింది. అది కొన్ని అరుదుగా జరుగుతుంటుంది. ఓకే. వెరీ రేర్. బట్ సినిమా యాక్టర్ పొలిటీషియన్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మనకు అందరికంటే పెద్ద ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు అవును. గారు. అవును. ఆయన సినిమాలో జర్నీ చూసిన తర్వాత చివరి దశలో ఆయన రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఈ రాణించారు ఆయన. జీవితాన్ని ఆయన దానికే అంకితం రాణించారు ఆయన. చేసేసారు కూడా. అవును. రాణించారు ఆయన. అప్పటికి ఆయన చాలా పెద్ద యాక్టరే. అవును. ఒక స్థాయికి వచ్చిన యాక్టరే. ఆయన ఇంకేంటి నెక్స్ట్ తన ప్రమోషన్‌లో భాగంగా రాజకీయాల్లోకి వచ్చారు. అవును. సినిమాలో ఉండగానే రాజకీయాలు రావడం అనేది ఈ యూత్ ఎవరైతే తనకి గెలిపించే యూత్ ఉన్నారో వాళ్ళ కారణంగా ఆయన ముఖ్యమంత్రి అయిపోతే సమాజానికి ఇది రాంగ్ సిగ్నల్‌గానే భావించాల్సి వస్తుందండి. ఓకే. ఖచ్చితంగా.